రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006 నుంచి 2007 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు కలిసి చదువుకున్న విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒక చోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు లక్కీరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల తర్వాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాతో, మొమెంటలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో చదివిన నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటోలు దిగి సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లావణ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. చదివిన నాకు సార్ అనేది ఎవరికి తెలియదు. ఇదే ఊరు. తర్వాత 6 to 10th వరకు రమ్మక్కపేట దుబాక్లో చదువుకున్నాను. ఓకే సార్, పర్లేదు. ఇక్కడ డిగ్రీ ఆల్మోస్ట్లో చదివిన తర్వాత నేను ఓయూలో విద్యా సంవత్సరంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల బదనకల్లో చదివి 17 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అనుభవించినటువంటి మధురానుభూతులు, ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 2006-2007 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతించి సన్మానించినటువంటి ఆ విద్యార్థులకు అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ 15-16 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దుకొని జీవితంలో ఎదిగి రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ అందరం ఒకసారి కలవాలి, ఆనాటి ఆ మధుర జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేసుకుందామని చెప్తూ ఇక్కడ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ఆ విద్యార్థులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాం. మరి ఆనాడు ఈ పాఠశాలలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అప్పుడు ఈ పాఠశాలలో మేము పనిచేసినప్పుడు జడ్పీహెచ్ఎస్ బదనకల్ పాఠశాల అంటే ముస్తాబాద్ మండలంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి పాఠశాలగా గుర్తింపు పొందింది. మారుమూల పల్లెటూరు అయినప్పటికీ మరి ఇక్కడ విద్యార్థులు IIITలో సీట్లు సాధించి అలాగే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఈ ప్రాంతానికి, ఈ ఊరికి పేరు తీసుకొస్తూ విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మనసారా అభినందనలు చెప్తూ మరి మమ్మల్ని మర్చిపోకుండా మరి మా గురువులను సన్మానించుకుంటాం, మా గురువులను ఒకసారి చూద్దామని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను ఒక ఉపాధ్యాయునిగా మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మాకు ఒక చక్కటి అవకాశం, చక్కటి వేదిక ద్వారా మాకు గుర్తింపించినందుకు మీకు సదా కృతజ్ఞులం. మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు చెప్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ మీ వంతు